అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మొల్ల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు టాపిక్ మూసీ బ్యూటీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మూసీ పేరుతో ప్రభుత్వం లూటీ చేయబోతుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే హైడ్రా తీసుకొచ్చారు. ఇక మూసీ సుందరీకరణ పేరుతో మరొకసారి కూడా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు మేము ఒప్పుకోము, వారందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మరి సంయుక్తంగా మరి మూసీలో పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పడం అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరి పారుతున్న మూసీ నది మరి కంపుకు కేరాఫ్గా ఉంది. దాంతోపాటు మరి ప్రజలు అక్కడ నివసిస్తున్న ప్రజలే కాదు, హైదరాబాద్ ప్రజలు కూడా ఆ మురికి వాసన పీల్చు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై మరి విపక్షాలు ప్రశ్న ఏదైతే అడ్డుకుంటామని చేస్తున్న ఆరోపణలు ఎలా చూస్తాము? ఈ అంశంలో మరి మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రావు గారు ఉన్నారు. సుదర్శన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ ప్రభుత్వం సుందరీకరణ పేరుతో మూసీని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపడుతుంది. దీన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఒకవైపు హైదరాబాదులో మరి కొంత ఏదైతే అక్రమ కట్టడాలపై కూడా మరి ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరొకసారి ఎట్ ద సేమ్ టైం మూసీని కూడా సుందరీకరణ, మరి ఇలాంటి రెండు మంచి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలో తీసుకోవడం కావచ్చు, మరి ప్రతిపక్షాలు వాటిని అడ్డుకోవడం ఎట్లా చూస్తారు? ఒకటే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలతో తెలంగాణ ప్రజలకు 360 ఛానల్ మీ అందరికీ కృతజ్ఞతా భావంతో మీరు అడిగే సబ్జెక్ట్ ఎటువంటిదంటే చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలు మొట్టమొదటి నుంచి ఇక్కడ ఎవరైతే లోకల్గా మన తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్లకు ఇవి కబ్జాలు పెట్టి కట్టుకోవటం అనేది చేత కాదు. అది కట్టుకున్నదంతా బయట రోడ్డు. ఆ మూసీ నది ఏదైతే ఉందో నిజంగా ఆ కంపు అక్కడి నుంచి పోతుంటేనే మనకి ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది. మరి ఆ చుట్టుపక్కల 2 దిక్కులో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యపరులుగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు మరి హైడ్రా ఏం చేసింది? సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మీ దగ్గర ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా కానీ ప్రజల ముందు వాళ్లకు ఎటువంటి ఆధారాలు చూపుతారో చూపిన తర్వాత ఉన్నతమైన బాధ్యతలతోని కాలేజీలు కానీ పెద్ద పెద్ద స్కూల్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ మీరు భూస్థాపితం చేయండి, తర్వాత వీళ్ళ మీద పడండి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషించేది ఏంటంటే గవర్నమెంట్ మంచి పని చేస్తున్నది, కానీ దీన్ని వ్యతిరేకించే నాయకులే కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. నేను చూపిస్తా. హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, టీఆర్ఎస్ లో ఎంతమంది ఉండ్రో అక్కడ మల్లారెడ్డి కాలేజీ చెరువుగా చేసిండ్రు, జనగాంలో ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళంతా చెర్లల్లో కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. దాంట్లో 75% ఆంధ్రాస్ ఉన్నారు. నేను చూపిస్తా. ఎందుకంటే మొయినాబాద్ 111 జీవోలో టోటల్ గా వాళ్ళే ఈరోజు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళే, పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళే. మరి మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఈ రోజు తీసుకున్నటువంటి డెసిషన్ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం. ఇది ముందుకు సాగించి ప్రజల మెప్పు పొంది మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అంటే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, గంగానది ప్రక్షాళన కోసం కిలోమీటర్కు 17 కోట్లు మాత్రమే అవసరం అవుతున్నాయి. సో మరి తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మరి ఆరోపణ చేస్తున్నారు. ఇట్లాంటి ఆరోపణలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ దోసుకున్న వాళ్ళకు ఇవన్నీ గట్లే అనిపిస్తాయి. నువ్వేం చేసినావు, నువ్వు కూడా ప్రక్షాళన చేస్తాను మీరు అన్న మాటలు ఎక్కడ పోయినాయి? ఈ రోజు మీరు 15 కోట్లు, 20 కోట్లు, 400 కోట్లు, 5, అది సమస్య కాదు. మనకు ఎవరు న్యాయంగా దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఖర్చు పెట్టి చేసే వాళ్లకు చేతులు ఎత్తి మనం నమస్కరించాలి. మీరు చెయ్యరు, చేసేటోళ్ళను ఈ విధంగా అభాండాలేస్తే ప్రజలు ఊరుకోరు. ప్రజలు 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసి భ్రష్టు పట్టించిండ్రు. 1,00,000 కోట్లు మీకు ఇచ్చి మిగులు బడ్జెట్ తోని ఈ రోజు 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినారు. ఆ మిత్తిలు గట్టక గవర్నమెంట్ ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం సంవత్సరమా 2 సంవత్సరాలు అభివృద్ధి చేయటానికి మనకు రెవెన్యూ ఎంతో అవసరం. దాని వెనకాల పడి మనం చేయించుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హైడ్రాను మాత్రం చాలా వరకు ఇవాళ
ఒక 2-3 బ్యాంక్ ఆఫీసర్స్ నాతో డిస్కషన్ చేసిండ్రు. ఏం చేసిందంటే మీరు చేసేది బీద వాళ్ళకు మేము లోన్లు ఇచ్చినాం, ఆ లోన్లు ఇప్పుడు ఎవరు కట్టాలి, దేనికి అంటే నేను చెప్పిన లోను ఇవ్వాలంటే గరీబులను 10 సార్లు మీరు బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటారు, అంత ఈజీగా ఇయ్యరు. ఇచ్చిందంటే వాళ్ళ కొలాబరేటివ్ ఏం పెట్టుకున్నారు ఏంది, ఇవి గవర్నమెంట్ స్థలాలని ప్రతి ఒక్కరికి తెలుసు. మాన్యువల్ ఉన్నప్పుడు ఎకరాల కొద్ది కూడా కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కంప్యూటరైజ్ అయిన తర్వాత ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. దాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు రావాలని చెప్పేసి హైడ్రా యాజమాన్యానికి నేను కోరుతున్నాను. ఓకే, మూసి సుందరీకరణ చేయడం ఇప్పుడు అత్యంత అవసరమా? దీంట్లో మరి బీజేపీ కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అంటున్నారు. ఇంత అర్జెంటుగా మీరు మూసి సుందరీకరణ చేయడం ఎందుకు? మీరు 6 గ్యారెంటీలు అమలు చేయండి. ముందు ఇది మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, అది కాలేదు. 10 నెలలు టైం అయిపోతుంది, 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు చేయకుండా ఇవి డైవర్ట్ చేసేందుకే ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఇది ఒకటి కిషన్ రెడ్డి గారికి కానీ ఎవరైనా సరే మీరు చేయండి, మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ పోండి. నగరంలో మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దితే మన ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ఆ ప్రతిరోజు కొన్ని వేల మంది లక్షల మంది ఆ దారిలో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ముక్కు మూసుకొని నడవలేని పరిస్థితి అక్కడ. దీన్ని చేయడంలో తప్పు లేదు, చెయ్యండి. దాని మీద మీరు ఎటువంటి డబ్బు విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు ఊరుకోరు, మీరు కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. న్యాయం ధర్మంతోనే ప్రజలు చూస్తుంటారు, చేస్తుంటారు. ఇప్పుడు మాత్రం చేయటం అనేది చాలా మంచి పద్ధతి. దీన్ని మనం ఎవరు ఆపటానికి వీల్లేదు. ఓకే, మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంట్రాక్ట్ ఇస్తుంది. అది ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకి ఇందులో కమిషన్ ఇచ్చేందుకు కావచ్చు, తర్వాత ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడ నుంచి డబ్బులు పంపించడానికి, మిగతా ఎలక్షన్లో ఇక్కడ తెలంగాణ నుంచి ఫండ్స్ హైడ్రా పేరుతో మీరు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్లా? ఒక్కటండి, ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు రాజకీయంగా ఫండ్స్ లేకుండా ఏం చేయలేరు. మీరు అన్నట్టు 1,00,000-2 లక్షల కోట్లు ఎక్కడున్నాయని మన దగ్గర. ఇప్పుడు వడేరాకి ఏదైతే ఇస్తున్నారో అది నాకు తెలిసినంత వరకు అబద్ధం. నీకు ఎక్కడ అన్ని స్టేట్లు వదిలిపెట్టి వచ్చి నువ్వు తెలంగాణ మీద పడుతున్నావు అంటే అది మాత్రం నాకు నమ్మకం లేదు. వాళ్లకు ఫండింగ్ ఇచ్చి రేపు కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు నడవలేరు నాకు తెలిసినంత వరకు. ఓకే, అది అబద్ధపు మాటలని నేను అంటే ఇది 1,50,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన చేయాలంటారా? మూసీ నది ప్రక్షాళన చేయాలంటే మీరు మూసీ మురికి నీటిలో గోదావరి నీటిని పారించండి, శుద్ధి చేయండి. మూసీ నదిలో మురికి వాసన వస్తుంది, అక్కడున్న పేద ప్రజలు ఆ మురికి వాసన పీల్చుకుంటూ జబ్బుల పాలవుతున్నారు. ఓకే, దాంట్లో మీరు మంచినీటి ఏదైతే కాళేశ్వరం జలాలు కావచ్చు, సరే గోదావరి నీటిని అయితే ఆ మూసీ నదిలో పారించండి. ఇన్ని రోజులు వాళ్ళు పేద ప్రజలు అక్కడ మురికి నీళ్ళ వాసన పీల్చుకున్నారు, జబ్బుల పాలయ్యారు. ఇప్పుడు మీరు గోదావరి నీటిని మీరు పారించండి, మేము స్వాగతిస్తామని బీఆర్ఎస్ బీజేపీలు అంటున్నాయి. సో దీంట్లో 17 కోట్లు మరి గంగానది ప్రక్షాళన కోసం కేంద్రం మరి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక్కడ 2,700 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆరోపణ చేస్తున్నారే. ఇప్పుడు ఈ ఆరోపణలకు ఏదైనా కానీ ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు మంచి కార్యక్రమాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అది స్టార్ట్ కాకముందే మీరు అన్ని అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను మోసగించొద్దు. ఒక మంచి పని చేస్తుండ్రు, మీరు ఎందుకు చేయలేదు? ఈ మంచి పని చేసేటప్పుడు మన గవర్నమెంట్ లో ఇప్పుడు డబ్బు ఏ విధంగా ఉంది, మన ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, దీని మీద మీరు ఆలోచన చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే రేపు ప్రజలలో మీకే వ్యతిరేకత వస్తుంది, రేపు కష్టాల పాలయ్యేది మీరే. అంటే మొత్తానికి మూసి ప్రక్షాళన చేసి తీరుతామంటారా? 100%. ఎందుకంటే ఇదివరకు ఉన్న గవర్నమెంట్లు ప్రతి ఒక్కడు మాటలు చెప్పిండ్రు కానీ ఇప్పుడు ఇది చేస్తే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంతో మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా ఎంతో ఆప్యాయతతో అక్కడ ఉండగలుగుతారు. మరి ఇప్పుడు మూసీ నది ఆ పరివాహక ప్రాంతంలో సుమారు 15,000 మంది కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి, 15,000 గృహాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి మరి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మీరు దాంట్లో ఎట్లా ముందుకెళ్తారు?
ఒకటి ఎవరైనా సరే మనకు ఒక మంచి పని జరిగేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీరు షిఫ్ట్ చేసుకోవటానికి ట్రాన్స్పోర్టేషన్కు 25,000 ఇస్తాం, మీకు 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తాం, మీరు తప్పకుండా సంతోషంగా వెళ్ళవలసిందే. ఇన్ని రోజులు ఇక్కడ కష్టాలతో మీరు బాధలు పడ్డారు, ఇక ముందు సంతోషంగా ఉండాలంటే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిందే, మీ ప్రయాణం సాగించాల్సిందే. ఇక్కడ మాత్రం అడ్డుపడి మీరు ఏదో మాటలు మాట్లాడితే ఆగే సమస్య కాదు. అంటే సుదర్శన్ రావు గారు, మీరు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతం ఎట్లా జరుగుతుందో మీరు చూస్తున్నారు. నేను చిన్నప్పుడు ఇంకొకటి సుదర్శన్ రావు గారు, ప్రభుత్వం ముందు మూసీ ప్రక్షాళన ఒకటే కాదు, ఇప్పుడు మూసీ నది కేవలం డ్రైనేజీకి మాత్రమే, డ్రైనేజీ కాలువలాగా మాత్రమే పారుతుంది. అది మూసీ నదిలోకి అన్ని కాలువలు కలిసిపోవడంతో మురికి నీరుతో ఆ ప్రవాహం వెళ్ళిపోతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రైనేజ్కి మీరు ఏం సోర్స్ పెడతారు? మీకు సంబంధించినంత మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు, దీనికి పరిష్కారం ఏమో చెప్పండి. బ్రదర్, నాకు తెలిసినంత వరకు నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. అవును, నైజాం గవర్నమెంట్లో మన హైదరాబాదుకు ఒక మాస్టర్ ప్లాన్ అనేది లేదు. ఆ ప్లాన్ లేక ఈరోజు ఈ పాపులేషన్ పెరిగిపోయి ఇక్కడ జనాభా ఎంతవరకు ఉన్నది, ఎక్కడెక్కడి నుంచి వస్తుండ్రు, దీన్ని చెయ్యాలంటే ఇప్పుడు అయ్యే పని సాధ్యం కాదు. ఎందుకు కాదంటే దాని మాస్టర్ ప్లాన్లో ఉన్నట్టయితే ఒక సిస్టమేటిక్గా నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు కొత్తగా చేయాలంటే రోడ్లు కానీ డ్రైనేజీని కానీ మనం డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చేస్తే మేలు జరుగుతుంది, లేకపోతే అది అయ్యే పరిస్థితి కాదు. అంటే పరిష్కారం మురికి కాలువలు, మురికి నీరు అంతా ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఈ మురికి కాలువల ద్వారా ఎక్కడికి పోతుంది, అది ఎటు పోవాలి, దానికి పరిష్కారం ఏంటి? దీనికి ఇప్పుడు మన దగ్గర మున్సిపల్ చెత్త ఏ విధంగా తీసుకుపోయి అవుట్స్కట్స్లో ఎక్కడైతే ప్రాంతాలు చూసి అక్కడ వేస్తుందో, ఈ డ్రైనేజీని కూడా మనం ఎంత దూరమైనా తీసుకోవచ్చు. మన తెలంగాణలో ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. పోతుంటే ఇక్కడి నుంచి విజయవాడ దాకా, ఇక్కడి నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, దూర ప్రాంతాలకు తీసుకెళ్ళండి, ఫారెస్ట్ ఏరియాలకు తీసుకెళ్ళండి. అక్కడ మీరు దీన్ని ఇచ్చేయండి. ఏ స్మెల్ ఉండకుండా మన ప్రజలు నిజ జీవితాలను ఎంతో సంతోషంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే అది పాసిబుల్ అవుతుంది అంటారా? ఎందుకదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పాసిబుల్ కావడానికి దీంట్లో ఎక్కడ కరప్షన్ లేకుండా మనం అనుకున్న బడ్జెట్లో పని జరిగిపోతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగే కూడా మీ మూసీ ప్రాజెక్ట్ కూడా అట్నే తయారైతే అంటారు. మేడిగడ్డ నుంచి మొదలుకొని మల్లన్న సాగర్ వరకు కూడా మరి రిజర్వాయర్లు కట్టినాము, గోదావరి నీరుని ఎత్తిపోస్తున్నాము, పంపింగ్ ద్వారా మరి ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయని చెప్తున్న క్రమంలో మూసీకి సంబంధించిన మురికి నీరుకు మీరు చెప్తున్న ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఈ ప్రణాళిక ఉందా? ఇది 100కు 100 రూపాయలు ఇప్పుడు కాదు, లాస్ట్ 10 years తెలంగాణ అయిన తర్వాత ఈ ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయక కరప్షన్తోనే వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. ఎక్కడి నుంచి మన దగ్గర ఆ డబ్బంతా ఏమైపోయింది, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తా ఉన్నారు, ఎన్నో అనుకున్నారు, ఇంతవరకు అది ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్ తీసుకోవాలి. వీళ్ళు వచ్చేటప్పుడు చెప్పులు లేని పరిస్థితి, ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని పదవులు అనుభవించి ఎన్ని కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిండ్రు. ఇదంతా నిజమైన నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు దీని మీద మంచి డిసిషన్ తీసుకొని డీప్గా ఆలోచన చేస్తే మొత్తం బయటపడుతుంది. అంటే ఇప్పుడు అది మూసీ నది ప్రక్షాళనకు డిపిఆర్ అంతా సిద్ధమైందా అండి? ఎస్, 100% అయింది. దాని ప్లాన్ ప్రకారం ముందుకు మేము కూడా దాని మీద కామెంట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం కదా అంటే ఒక మంచి పని మనం అందరం ముందుకు పడి చేయాలి. ఓకే, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. వారికి ప్రతిపక్షాల నుంచి ఏం కాదండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు. ప్రతిపక్షాలు ఎందుకు లొట్టి మీద కాకూరగా ముత్తుకుంటానికే ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేయలేదు, చేసే పనికి అడ్డం ఎందుకు పడుతుండ్రు? ఇది చాలా తప్పు. మీరేమైనా ఒక మంచి పని చేసేటప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయండి, మీరు దానికి సహకరించండి. ఇది ఎంతో ముందుకు నడుస్తుంది. అంటే 6 గ్యారంటీలు అమలు చేస్తూనే మరొక వైపు మూసి కూడా ప్రక్షాళన చేస్తారు, హైడ్రా కూడా పక్కా. ఈ 6 కార్యక్రమాలు ఇప్పుడు మనం ఒకటండి, మనం ఇన్కమ్ సోర్స్ కొరకు అమెరికాకు పోతుండ్రు, ఎక్కడెక్కడి నుంచో ఆ సోర్స్ తీసుకొని మనం ముందుకు నడవాలి. మనకిప్పుడు వచ్చి 1 సంవత్సరం అయింది, ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే ఏది కూడా అసాధ్యమని మనం అనుకోరాదు. ఓకే, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో మరి దీనిపైన మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఉందా? మూసీ బ్యూటిఫికేషన్ 100% ఉంది. దాని మీద మాకు కూడా అవగాహన ఉన్నది. మేము ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద చాలా సార్లు కామెంట్ చేసాం. అక్కడ ప్రజానీకం ఏ విధంగా బాధలు పడుతుండ్రు అనేది గవర్నమెంట్ గుర్తించింది. ఇక ముందు రాబోయే రోజుల్లో అది తప్పకుండా
చేసి చూపిస్తాం. మరి అక్కడే జీవిస్తున్న ప్రజలు మాత్రం మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా మీరు సముదాయిస్తారు? కదలము అంటే డెవలప్మెంట్ అనేది కాదు. మీరు ముందుకు వెళ్ళండి, మీకు ఎక్కడెక్కడ కావాలనో వాళ్ళు చూపిస్తారు. గవర్నమెంట్ స్థలాలు, దానికి కావాల్సింది మీరు సపోర్ట్ చేస్తే మీరే హాయిగా జీవిస్తారు. మరి ఇప్పటికే మీరు అప్పుల పాలైంది రాష్ట్రము, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం, ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా కానీ ఖచ్చితంగా మరొకసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి ఇలాంటి కార్యక్రమంతో మీరు ముందుకు వెళ్తున్నారు. ఓకే, మీరు మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచో ఇంకా ఏదో సంస్థ నుంచి, ఆర్థిక సంస్థ నుంచి రుణం తెచ్చుకుంటారు. ఓకే, చేయండి. దాంట్లో మురికి నీరులో గోదావరి నీటిని పారించండి, తాగునీటికి ఉపయోగపడేలాగా తయారు చేయండి, కాదంటలేదు. ఇప్పుడు ప్రజల జీవన పరిస్థితులు అంటే వాళ్ళు అక్కడ అలవాటు పడ్డారు, అక్కడే జీవనోపాధి పొందారు. సుమారు అంటే ఒక 30-40 వేల మంది, అంటే నా 15-20 వేల కుటుంబాలు ఉన్నప్పుడు దాంట్లో పాటు జీవిస్తూ ఉపాధి పొందుతున్నవారు అక్కడే ఏదో ఒక చెప్పులు కుట్టే వాళ్ళు అక్కడనే ఉన్నారు, తర్వాత చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు అక్కడనే ఉన్నారు, కుల వృత్తులతో ఆధారపడి బతికే వాళ్ళంతా అక్కడ ఆ మైండ్ సెట్లో బతికే వాళ్ళకి మరి మీరు చూపించే డబుల్ బెడ్రూమ్లు అక్కడ వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తాయా? దానికి భరోసా ఏమి ఇవ్వగలుగుతారు? 100% వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఏ ప్రాంతంలో మానవుడు బతకటానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడనే ఉన్నారనుకో, మనం ఏం డెవలప్మెంట్ చేయలేము. మీ ఆరోగ్యాలు చెడిపోతే రాబోయే తరాలు కూడా ఎక్కడనో బాధపడుకుంటారు. అంటే వాళ్ళని అక్కడనే ఉంచి మీరు మూసీని డెవలప్ చేయొచ్చు కదా. ఎట్లా చేస్తారు? ఒకటి మనం పోదాం, మూసీ నదిలో 2 పక్కలలో ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళ అక్కడ స్థానికులుగా ఉన్నంత వరకు దాన్ని డెవలప్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. అక్కడికి ట్రక్కులు పోవాలి, బుల్డోజర్స్ పోవాలి, వాటిని అన్ని క్లీన్ చేయాలి, చాలా పని ఉంటుంది. ఉట్టి మనం ఇంట్లోనే ఒక డ్రైనేజీ చేసుకోవాలంటేనే చాలా కష్టం. అటువంటిది కొన్ని కిలోమీటర్లు మనం కనుక చేయాలనుకున్నప్పుడు ప్రజలు తప్పుకోక తప్పదు. వాళ్ళు సుఖం కోరుతూ గవర్నమెంట్ చేస్తుంది. డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఈరోజు చేస్తుందంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అదే నేను చెప్పేది. మీరు చేయకుండా ఆపోజిషన్ పార్టీస్ అన్ని అడ్డుపడినాయి అనుకో, ఆ నష్టం మీకే, మాకు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తామని పోతుంటే మీరు అడ్డం వస్తున్నారు. ఏం చేస్తారు? అడ్డం వచ్చి మీరు ఆపే శక్తి లేదు. రూలింగ్ పార్టీ డబ్బులు ఏ రకంగా అనేది ధనిక రాష్ట్రం వాస్తవంగా చెప్పాలంటే. దీనిలో బడ్జెట్తో ఉండే అప్పుడు బడ్జెట్తో ఉండే ఇప్పుడు కూడా ఏముంది, 100 ఎకరాలు అమ్ముతారు. మన హైదరాబాద్లో ఈ రోజు 1,00,000 కోట్లకే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మిందని చెప్పి మీరు ఆరోపణలు చేశారు కదా, మీరు కూడా ఇప్పుడు అదే కార్యక్రమం చేస్తారా? ఇప్పుడు మరి ఈ డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? మనకు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా డెవలప్ కావాలనో ముందు సోర్స్ చూసుకోవాలి. ఇది చేయటానికి మనకు పెద్ద కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కనుక మనం కూర్చొని చేయించుకుంటే చాలా తక్కువ ఖర్చుతోని, కమిషన్లు, అవినీతి ఆస్కారం ఏది ఉండదు. కమిషన్లు కనుక ఉంటే ఏది కూడా డెవలప్ కాదు. కమిషన్ లేకుండా న్యాయం ధర్మంగా మీరు దాన్ని చేయండి, ముందుకు నడిపియండి. 1-2 ప్రాజెక్టులు మీరు చేసి ప్రజల ముందు జయగొట్టించుకోండి. కానీ ఈ విధంగా కరప్షన్ ఇది అది అని చెప్తే మాత్రం కాదు. కాంట్రాక్టర్ల లెవెల్లో నీతి నిజాయితీ పరులకే ఇవ్వాలి. అది ఏ విధంగా చేపిస్తారు ఇవ్వాలి. రేపు ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టిండ్రు, ముందుకు సాగుతుంది. మీరు జాగ్రత్తగా చేయండి. కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో ఒక కాంగ్రెస్ మాత్రమే తీసుకున్న ఈ డిసిషన్ని బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఇది బ్యూటీ కాదు, ఇది లూటీ చేసేందుకు ఈ శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు లూటీ అనేది మీరు దగ్గర ఉండి చూస్తే అర్థమైపోతుంది. లూటీ ఎక్కడ ఇంకైతుంది, ఏడ ఉన్నాయి పైసలు, వాళ్ళు ఏదో మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు నడుస్తుంది, లోన్లు తీసుకుంటుండ్రో ఇక్కడికే చేస్తుండ్రు. మీరు చూడకుండానే లూటీ చేస్తుంది అని చెప్పటం అని చాలా మంచి పద్ధతి కాదు. రాబోయే మనకు సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మీ మాటకు ఎవరు గౌరవం వేయరు. మంచితనంతో మనం అందరం కలిసి పని చేసుకుంటే ప్రజలు కూడా ఆదరిస్తారు. ఎన్నో అభివృద్ధి పనుల్లో మనం ముందుకు సాగుతాం. ఓకే, హైడ్రా చేస్తున్న కార్యకలాపాలపై కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది, వార్తలు వస్తున్నాయి. సో ఎందుకు అంత అడావుట్ చేస్తున్నారు? ఆదివారం పూట వెళ్తున్నారు, శనివారం వెళ్తున్నారు. వాటికి సంబంధించి మరి చాలామంది ఎవరైతే ఇల్లు కట్టుకొని, సరే వాళ్ళకు ప్రభుత్వ స్థలమా ఇంకేదని తెలియదు, దాంట్లో మున్సిపాలిటీ నుంచి పర్మిషన్లు ఉన్నాయా దీనికి సంబంధించి అని చూసుకొని మాత్రమే బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాయి.
ఈ ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు వేసి ఆ ఇండ్లు కూలగొడుతున్నారు. సో వాళ్ళు నిరాశ్రయులు అయిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం బ్యాంకులకు వాళ్ళు రుణాలు చెల్లించాల్సి. ఇలాంటి కార్యక్రమం అంతా మీరు క్షేత్రస్థాయిలో చేయకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ఇంకా పూర్తి స్థాయిలో చట్టబద్ధత కూడా కల్పించలేదు. ప్రభుత్వం తొందరపడుతోంది. ఇంత తొందర ఎందుకని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఏ పని చేయాలన్నా కానీ ప్రజల మెప్పుతోనే పోవాలి. అవును, మనము ఈ రోజు చేసే పనిని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిన పని. మనం ఎందుకు ముందుకు పోవటం లేదు అనేది ఇప్పుడు ఆపోజిషన్ పార్టీస్ ద్వారా తెలుస్తుంది. మీకు నష్టం ఏమున్నది? ఈ స్థలాలు ఎక్కడి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, మీ దగ్గర డాక్యుమెంట్ పొజిషన్ ఏంది? నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కబ్జా కోరలే. ఈ కబ్జా ల్యాండ్స్ ను ఇప్పుడు వచ్చి హైడ్రా ఈ విధంగా చేయటం అనేది అందరు అప్రిషియేట్ చేస్తారు. మన మంచి కొరకే, మన భాగ్యనగరాన్ని సుందరంగా దిద్దటానికే ఈ పని చేస్తున్నారు. దీనికి మీరు అందరు సహకరించాలి, ముందుకు నడిపేటట్టు ఇది చేస్తే మీకు కూడా మంచి జరుగుతుంది. ఓకే, హైడ్రా చేసే కార్యక్రమాలని అందరూ సమర్థిస్తున్నారు. మేము న్యూస్ 360 ఛానల్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో మేము కూడా చాలా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం అంటే గతంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, తర్వాత మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి కూడా పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని జీవిస్తూనే, అంటే జీవితకాలం ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒకే ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లోన్ తీసుకోవడం, అది లోన్ అంతా జీవితకాలం కట్టడం కావచ్చు, ఆ చివరికి మిగిలేదు అది ఒకే ఇల్లు మిగులుతుంది. కానీ ఇప్పుడు హైడ్రా చేపడుతున్న కార్యకలాపాలతో బ్యాంకులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మీరు కూలగొట్టుతున్నారు కానీ మీరు కూల్చడం తెలుసు కానీ కట్టడం తెలియదు అని చెప్పి కూడా మరి ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు బ్యాంకులు, నేను చెప్పేది ఒకటే అమ్మా, బ్యాంకులకు ఏదైతే వాళ్ళ దగ్గర సత్తా ఉన్నదో మీరు ఏం చూసి వాళ్ళకు లోన్ ఇచ్చిండ్రు, మీరు చూసింది వేరు, పేపర్ల మీద ఉన్నది వేరు. దీంట్లో కూడా బ్యాంకర్స్ కూడా కరప్షన్ మనీతోని వాళ్ళను ముందుకు నడిపించిండ్రు తప్ప న్యాయం ధర్మంగా పోతే ఎవరికి లోనే రాదు. రానప్పుడు మీరు లోన్ ఎట్లా ఇచ్చిండ్రు? దానికి బాధ్యత మీరు వహించాలి. అంటే బ్యాంకింగ్ రంగం కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా. 100% పడాలి. మీకు తెలిసినంత వరకు ఈ హైడ్రా పరిధిలో అంటే అక్రమ కట్టడాలు, నాలాలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? నేను చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు మన సిటీలో, ట్విన్ సిటీస్లో ఒక 200 పైన ఉన్నాయి, చిన్నది కానీ పెద్దది కానీ. ఈ 200ది కనుక మనం సేవ్ చేసుకుంటే మనం హైదరాబాద్ను ఎక్కడికో తీసుకుపోగలుగుతాం. ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, ఈ చీరలన్నీ కబ్జాలు అయిపోయినాయి. అంటే పక్కా మూసి బ్యూటీ కోసం లూటీ కోసం కాదంటారా? లే లూటీ ఎక్కడ ఉన్నాయని డబ్బులు లూటీ చేస్తున్నామా? ఒక పని చేసేటప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయి. నువ్వు ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని క్యాచ్ చేయి, కానీ చేసేదాన్ని మీరు అడ్డుపడితే మాత్రం చాలా తప్పు. ఓకే, థ్యాంక్ యూ సుదర్శన్ రావు గారు. మరి ఇక బ్యూటీ పేరుతో మూసిని సుందరీకరణ చేస్తున్నాము. ఇది లూటీ కాదు ఎట్టి పరిస్థితుల్లో. ప్రతిపక్షాలుగా మీరు సహకరించాలి. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, వారి జీవనోపాధిని పెంపొందించడానికి చేస్తున్న కార్యక్రమం, హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి. ఈ విషయంలో అడ్డు తగిలితే హైదరాబాదు మరొకసారి కూడా మరి అదే మురికి కూపంలో ప్రజలు అలాంటి జబ్బులు బారిన పడుతూ ఇబ్బందులు పడుతూ జీవించాల్సిందే. సో వారికి ప్రభుత్వం ఒక మార్గం చూపెడుతుంది. దానికి అందరూ కూడా కలిసి వచ్చి హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేటు. చూస్తూనే ఉండండి.